ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 24 బుధవారం. శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి చతుర్దశి నక్షత్రం పునర్వసు. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగాలు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాధ్యంతో పూర్తవుతాయి. సంతాన విద్య విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దలతో మాట పట్టింపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు తొలుగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. దైవచింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సంతాన విద్య ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. నూతన ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బంధుమిత్రుల సహాయంతో పనులు పూర్తవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సంతాన ఉద్యోగ వివాహ యత్నాలు సత్ఫలితాలనిస్తాయి. గృహమున శుభకార్యాల విషయాలపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు ముందుకు సాగడం మంచిది. బంధువులతో చిన్నటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగూడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తనల వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ఫా ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాల బాధ్యతలు మరింత అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారాల్లో శత్రువు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక ఆలోచనల నుండి అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగమున మంచి పనితీరు వల్ల అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలో జ్ఞానంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల బంధువుల మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.